లగ్జరీ లైఫ్ అనుభవించాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం కష్టపడి ఉన్నత చదువులు చదివో, ఉన్నత ఉద్యోగం సంపాదించో, లేక వ్యాపార రంగంలో రాణించాలనో తపిస్తారు. తాను అనుకున్నది సాధించడానికి రేయింబవళ్ళు శ్రమిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం అలా అనుకోలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగంతో ఎన్నాళ్ళు సంపాదిస్తానో, BMW కారు కొంటాను, కొంపలు కొల్లగొట్టుతో కోరుకున్న విలాసవంత జీవితాన్ని అనుభవించవచ్చు అనుకున్నాడు. అనుకోవడమే కాదు, అమలు చేశాడు కూడా. ఆసక్తిని రేపే ఆ లగ్జరీ దొంగ గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. మరి ఉన్నత చదువులు చదివి సమాజంలో గౌరవప్రదమైన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడు మహేష్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దారితప్పాడు. కష్టపడి పనిచేయడం మానేసి సులభంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో దొంగగా మారాడు. ఒకటా రెండా, ఏకంగా 62 దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసిరిన ఈ టెక్ దొంగను ఎట్టకేలకు విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. కరుడుగట్టిన నిందితుడు మహేష్ పీజీ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే చిన్నతనం నుంచి విలాసాలకు అలవాటు పడడంతో 15 ఏళ్లకే దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. సీఎం పాలెం పరిధిలో 4 దొంగతనాలు చేసి తొలిసారి జువైనల్ హోమ్కి వెళ్ళాడు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, రాజమండ్రి పరిసరాల్లో 32 దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో పట్టుబడి రాజమండ్రి జైల్లో 14 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇలా మొత్తం 60కి పైగా దొంగతనాలు చేశాడు. అప్పుడప్పుడు విశాఖ వచ్చి దొంగతనాలు చేసి మళ్లీ హైదరాబాద్ వెళ్లి విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. ఎట్టకేలకు అతన్ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఎంత డేరింగ్ వచ్చాడు. లైటింగ్ వెనకాల ఫుల్ ఉంది. మళ్ళీ చూసే డోరు. గత ఏడాది అక్టోబర్ 10న గాజువాకలోని ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్న కన్నా శివరామకృష్ణ కుమార్తె డ్యాన్స్ ప్రోగ్రాం కోసం తన కుటుంబంతో అరుణాచలం వెళ్లారు. సన్నీ వారి ఇంటి తాళాలు పగలగొట్టి 17 తులాల బంగారం, 30 తులాల వెండిని ఎత్తుకువెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న గాజువాక క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే గాజువాక, అరిలోవా, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ ప్రాంతాల్లో ఒకే తరహా దొంగతనాలు జరగడంతో పోలీసులు దీన్ని సవాల్గా తీసుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నగరంలోని మాధవస్వామి కళ్యాణ మండపం సమీపంలోని పార్క్ స్ట్రీట్లో నివాసం ఉంటున్న సన్నీని శనివారం గాజువాకలోని మింది ఆర్చ్ రోడ్డు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. వరుస దొంగతనాలు చేసి పోలీసులకు, నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన సన్నీని అరెస్టు చేయడంతో ఇటు పోలీసులు, అటు నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడు మహేష్ నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కేజీల వెండి, నేరాలకు ఉపయోగించిన BMW కారు, నెంబర్ ప్లేట్ లేని స్కూటీ, ఐరన్ రాడ్, డ్రిల్లింగ్ మిషన్, సుత్తి, స్క్రూ డ్రైవర్, ఫేస్ మాస్కులను స్వాధీనం చేసుకున్నట్టు విశాఖ సిపి శంకబ్రత బాగ్చి తెలిపారు. విశాఖ నగరంలో జరిగిన 26 దొంగతనాలు చేశాడని వెల్లడించారు. ఒక ప్రాపర్టీ అఫెండర్ అతను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 అఫెన్సెస్ చేశాడండి. అందులో మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ అఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ప్లెయిన్ అండ్ సింపుల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని, CCTV ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఫస్ట్ స్కూటీ ట్రాక్ చేసి, స్కూటీ నుండి హైడౌట్ ట్రాక్ చేసి, హైడౌట్ నుండి ముద్దాయిని ట్రాక్ చేసి తీసుకొచ్చి రికవరీ చేయడం చాలా గ్రేట్ అచీవ్మెంట్. 26 కేసెస్ అంటే చాలామంది బాధితులు అనుకోండి, 26 ఫ్యామిలీస్. సో 26 ఫ్యామిలీస్కి మేము ఒకేసారి న్యాయం చేయగలుగుతాం. సో నెక్స్ట్ క్రైమ్ మీటింగ్ రోజు అందరినీ పిలిపించి మేము ఈ అమౌంట్, ఈ అంతా గోల్డ్, బంగారం, క్యాష్ అన్నీ రిటర్న్ చేస్తాం.